ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 28 మార్చ్ 1వ తేదీన వీరి చుట్టూ తిరుగుతున్న ఒక దైవశక్తి వీరికి ఎలాంటి అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి, వీరి చుట్టూ ఉన్న వాతావరణం వీరికి ఎలా అనుకూలంగా మారబోతుంది, ముఖ్యంగా వీరి చుట్టూ తిరుగుతున్న ఆ దైవశక్తి ఎవరు, అలాగే మీకు ఎందుకు సహాయం చేస్తున్నారు, మీకే ఎందుకు అలాంటి సంఘటనలు జరగబోతున్నాయి, గతంలో పడ్డ కష్టాలు నష్టాలకు కారణం ఎవరు, అలాగే ఇక నుండి ఏం జరగబోతుందో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. సింహరాశి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరు చాలా మంచివారు. ఎన్ని బాధలు ఉన్నా వీరు బయటకి కనిపించకుండా ఉంటారు. అలాగే వీరి ప్రవర్తన చాలా బాగుంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు సమయం అనేది గడపాలి, అదేవిధంగా సమయాన్ని వృధా చేసుకోకుండా వీరు ఎప్పుడూ కష్టపడుతూ పెరిగారు. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు బాధలు, కానీ వీరెప్పుడూ ఒక రాజులా బ్రతికారు. ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి అడుగు వేయకుండా తగ్గకుండా ముందుకు వెళ్తూనే వచ్చారు. ఇక గతంలో కొన్ని ఇబ్బందులు ఎన్నో ఎదురయ్యాయి, అయినా మౌనంగా పోరాటం అనేది చేశారు. బయట మాత్రం చిరునవ్వుతో నేను బాగున్నాను అన్నట్లు కనిపిస్తుండేవారు. ఎవరికైనా ఏదైనా అవసరం పడితే వెంటనే పరిగెత్తి చేసే వ్యక్తిత్వం వీరిది. వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్తూనే ఉంటారు. ఈ రాశివారు చాలా అదృష్టవంతులు. ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా కన్నీళ్లు మాత్రం వీరు చూపించరు. వీరు ఎలాంటి పరిస్థితినైనా హ్యాండిల్ చేయగలను అనే స్వభావం కలిగిన వారు. అలాగే ఇతరులు చూసిన వారైతే ఎలా ఉంటారంటే వీరు ఒక రాజులా బ్రతుకుతారు. వీరికి ఎలాంటి కష్టాలు లేవు, ఆర్థికంగా చాలా లాభాలు ఉన్నాయి, డబ్బు ఎంతో ఉంటుంది అనుకునేలా ఉంటారు. కానీ వీరు కూడా ఒక మనిషి కాబట్టి వీరికి కూడా కష్టాలు నష్టాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఒక రోజు ఆనందం ఉంటే 3 రోజులు బాధ ఉంటుంది, కానీ ఆ బాధని తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ముందడుగు వేస్తూనే వెళ్ళడం, అలాగే సమయాన్ని వృధా చేసుకోకుండా పనిచేస్తూ వెళ్ళారు. కాబట్టి వీరు ఎన్ని కష్టాలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక రాజులా బ్రతుకుతారు. కొన్ని విషయాలలో ఈ రాశివారు పూర్తిగా నమ్మిన వ్యక్తులే మోసం చేశారు. ఎందుకంటే వీరికి కాస్త పొగడితే చాలు వీరు ఎంతో సంతోషంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. కాబట్టి ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశాలు వచ్చాయి. ఇకపోతే కొన్ని వచ్చే అవకాశాలు కూడా చేజారిపోయాయి. అన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. కాస్త పొగిడితే చాలు ఈ రాశివారు ఎంతో సంతోషిస్తారు. రాశివారికి ఏది చేయకపోయినా ఏమి చేయకపోయినా బాధ అనేది మారిపోవడం, సంతోషం అనేది రావడం, మనస్సు ప్రశాంతంగా ఉండడం, అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా వీరు తట్టుకునే శక్తి వీరికి ఉండడం, ఇవన్నీ ఒక దైవ నిర్ణయమే. ఆ దైవశక్తి వీరి చుట్టూ ఉండడం వలన ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది. దైవశక్తి వల్ల ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం అనేది పెరిగిపోవడం, చిన్న చిన్న మాటల్లోనే కొంతమంది వ్యక్తులతో ఒక పరిష్కారం అనేది దొరకడం, ఇవన్నీ దైవశక్తి మార్పు వలనే వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాగే ఇక నుండి దైవశక్తి వీరికి మరింత ఈ 2 రోజుల్లో తోడుండడం వలన వీరు ఏది చేసినా కలిసి రావడంతో చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ముఖ్యంగా సంపద పెరిగే అవకాశాలు మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. కాబట్టి ఎలాంటి అవకాశాన్ని మీరు సమయాన్ని వృధా చేయకుండా అవకాశాన్ని అందుకోండి. ఖచ్చితంగా ఆర్థికంగా చాలా ఎదుగుతారు. రోజుల్లో మీరు ప్రతి విషయంలో ఒక సరియైన సమాధానం అనేది దొరుకుతుంది.
ప్రశ్నకి సమాధానం దొరకడం వలన మీకు అదృష్టం, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగం, ప్రేమ అన్ని విషయాలలో లాభాలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది. 2 రోజుల్లో ముందుకు వెళ్ళగలుగుతాం, ఎలాంటి సమస్య వచ్చినా వాటిని దాటించగలుగుతాం అనే ఆత్మవిశ్వాసం మరింత పెరగడంతో మీరు సంతోషంగా ఎలాంటి పని అయినా సంతోషంగా మొదలు పెడతారు. ఖచ్చితంగా మీకు అనుకూలం అనేది సమాధానం దొరుకుతుంది. ముఖ్యంగా వ్యాపారం మొదలు పెట్టేవారు ఈరోజు ప్రారంభించండి. లేదా కొత్తగా పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా భాగస్వామి తీసుకోవాలన్నా కూడా ఈరోజు చేసుకోండి. ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది. ఎందుకంటే మీ చుట్టూ ఓ దైవశక్తి తిరుగుతుంది. కాబట్టి ఆ దైవశక్తి వలన మీకు అన్ని విధాలుగా అనుకూలత అనేది ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న సంకేతాలు మాత్రమే, కానీ భవిష్యత్తు మీకు చాలా అందంగా మారుతుంది. అలాగే కొన్ని సమస్యల నుండి బయటపడతారు. అలాగే వాహన ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదం జరగకుండా ఆ దైవశక్తి మీకు తోడుంటుంది. కానీ మీరు కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి. చాలా విచిత్రమైన ఘటన జరుగుతుంది. ఈరోజు ఏదైనా ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణంలో లాభం ఖచ్చితంగా వస్తుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయం వల్ల మీకు వ్యాపారంలో అభివృద్ధి చేయడానికి లేదా ఉద్యోగంలో మరింత అభివృద్ధి పొందడానికి అన్ని విధాలుగా వీరికి ఒక సమాధానం అనేది దొరుకుతుంది. ఆ వ్యక్తి వల్ల మీకు ఎంతో అదృష్టం, ఐశ్వర్యం అనేవి కలిసి వస్తాయి. అలాంటి సమాధానం వీరికి దొరకడంతో వీరు విపరీతమైన ధనలాభం అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ దైవశక్తి ఆ వ్యక్తిని పంపడం వలన మీకు అన్ని విధాలుగా అనుకూలత అనేది వస్తుంది. ఈ రాశివారు కొన్ని బాధలు చాలా పడ్డారు. ఆ బాధల్లో ఎవరికి చెప్పుకోలేని సమస్యలు అనేవి వీరికి వచ్చాయి. లేని రోజులు, అవమానాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ వీరికి గతంలో చాలా సమస్యలు అనేవి ఎదుర్కొన్నారు. కానీ బయటకి కనిపించకుండా వీరు చాలా ప్రయత్నం అనేది చేశారు. ఈ రోజుల్లో పాత విషయాలు చాలా గుర్తుకు వస్తాయి. ఎన్ని కష్టాలు, బాధలు, ఇలాంటివి పరిస్థితి ఎందుకు వచ్చాయి, ఎవరి వల్ల వచ్చాయి, అలాగే కర్మఫలం వీరికి తప్పకుండా పూర్తి అయ్యింది. కాబట్టి ఇక నుండి వీరికి దైవశక్తి తోడుండగా వీరి భవిష్యత్తు అనేది చాలా అందంగా ఉంటుంది. వీరు ఏది అనుకున్నా జరిగేటట్లు ఉంటుంది. కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతి పనిలో ప్రతి సమయాన్ని ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆర్థికంగా లాభాలు పొందుతారు. ధనలాభం అనేది మరింత ఎక్కువగా వస్తుంది. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ఆ దైవశక్తి మీకు తోడుండగా ప్రేమ రూపంలో ఒక వ్యక్తి మీకు పరిచయం అవుతారు. వారి వల్ల మీకు మరింత అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఎందుకంటే మీ మనసును, మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి మీ దగ్గరికి వస్తారు. జీవితంలో పడ్డ కష్టాలు, బాధలన్నీ వారి వల్ల తొలగిపోతాయి. వారిని చూస్తే చాలు మనసు ప్రశాంతంగా ఉండేటట్లు జరుగుతుంది. 2 రోజుల్లో దూర ప్రయాణాలు ఖచ్చితంగా చేస్తారు. అదేవిధంగా కొంతమంది సింహరాశి వ్యక్తులకు ఏది చేసినా కలిసి రావడం లేదు, ఎలాంటి ప్రయత్నం చేసినా ఫెయిల్ అవుతుంది అనుకునే వ్యక్తులు ఈ రోజున, శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసి దళం సమర్పించి వారికి పంచామృతాలతో అభిషేకం చేయండి. ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది. అన్నీ కలిసి వచ్చిన వీరు సహాయం అనేది చేయడంతో వీరికి అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి సింహరాశి వ్యక్తులకు ఈ రోజు నుండి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆ దైవశక్తి వీరికి తోడుండగా వీరు ఏది చేసినా కలిసి రావడంతో ఆర్థికంగా ఎక్కువ మరింత లాభాలు వస్తాయి. 2 రోజుల్లో విపరీతమైన అదృష్టం ఖచ్చితంగా వస్తుంది.